హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు త్రిష్కానమ్మ. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. లాస్ట్ వ్లాగ్ ఒకవేళ చూడకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఎండ్లో కూడా లింక్ ఇస్తాను. సో ఇంకా లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు పెప్పా పిగ్ షోకి తీసుకెళ్ళిన కదా త్రిష్కాని, ఇంకా అక్కడ అయిపోయింది. 4కి అట్లా అయిపోయింది అనమాట. ఇంకా ఆకలేస్తుందంటే పక్కనే కేఎఫ్సీ ఉంటుంది. సో ఈ కేఎఫ్సీకి తీసుకెళ్ళిన ఫ్రెంచ్ ఫ్రైస్ అని అడుగుతుంటుంది ఎప్పుడు. సో ఇంకా అక్కడికే వచ్చేసినాం అనమాట. ఇక మామ్ అండ్ డాటర్ డేట్ లాగా అయిపోయింది చిన్నగా. డే మొత్తం ఇద్దరం ఫుల్గా స్పెండ్ చేసినాం అనమాట, మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో బాగా అనిపించింది. ఇంక ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసినాము, బర్గర్ అండ్ సమ్ కోక్ మీల్ లాగా, బర్గర్ మీల్ ఆర్డర్ చేసినాము. ఇంకా కార్తీక మాసం కాబట్టి ప్యూర్ వెజ్జే. సో ఇంకా నేను ఒక వెజ్ మీల్ ఆర్డర్ చేసిన. సో ఇంకా దానికోసమే వెయిట్ చేస్తుంది త్రిషిక. ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తను తిన్నది, నేను బర్గర్ అండ్ కూల్ డ్రింక్ తాగేసిన. ఇంకా అట్లా కాసేపు స్పెండ్ చేసినాం అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్పెండ్ చేసినాము. ఒక వీడియో తీయనన్నాను అంటే ఇంకా చూడండి ఎట్లా తీస్తుంది. నేను తినేటప్పుడు వీడియో తీస్తుంది. సో ఇట్లా చూడు అట్లా చూడు అని నాకు డైరెక్షన్స్ ఇస్తుంది అనమాట. ఇంకా చూడు ఇప్పుడు అని చెప్పి దగ్గరికి దూరం ఇట్లా జూమ్ ఇన్ చేసుకుంటూ జూమ్ అవుట్ చేసుకుంటూ కాసేపు తీసింది. ఇంకా అక్కడ నుండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్పెండ్ చేసి అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది. ఇక్కడ మన కొండాపూర్లోనే అర్ధనారీశ్వర టెంపుల్ అని ఉంది. ఎంతమందికి ఐడియా ఉంది, ఎంతమంది వెళ్ళారు ఒకసారి కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం, ఇది ఆల్రెడీ కట్టి 2-3 ఇయర్స్ అవుతుంది అనుకుంటే, ఎగ్జాక్ట్గా ఎప్పుడో తెలియదు కానీ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. అండ్ రీల్స్లో కూడా చూసిన. టెంపుల్ చూడగానే భలే అనిపించింది, ఆర్కిటెక్చర్ అండ్ ఆల్. సరే ఇంకా కార్తీక మాసం, శివాలయం అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే శిల్పారామం వరకు వచ్చినాం కదా, అక్కడ నుండి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. నేను మ్యాప్స్లో చూసి ఇంకా సరే వెళ్దాము, ఎట్లాగో ఈవినింగ్ 5కి అట్లా ఓపెన్ అవుతుందని అన్నారు కదా. సో అందుకని అక్కడ కాసేపు స్పెండ్ చేసి ఇంకా ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక టెంపుల్ బయటనే పూలు అమ్ముతున్నారు, కొబ్బరికాయలు, ఇంకా కార్తీక మాసం కాబట్టి వత్తులు అమ్ముతున్నారు, ఉసిరికాయ దీపాలు అమ్ముతున్నారు. సో ఇంకా ఈ వత్తులు తీసుకున్నాను అనమాట. ఆ వత్తులకి 40 రూపీస్ తీసుకున్నారు అండ్ 40 రూపీస్ ఏమో పువ్వులకు తీసుకున్నారు. ఇంకా కొబ్బరికాయ ఏం కొట్టలేదు, ఈ దీపాలు అండ్ పువ్వులు పట్టుకొని వెళ్తున్నాం. ఇది టెంపుల్ ఎంట్రన్స్. మేము అరౌండ్ 5:15కి అట్లా వెళ్ళాం అనమాట. చూడండి టెంపుల్ ఎంట్రన్స్ చాలా బాగుంది కదా. ఇంకా ఈ టెంపుల్ రిలేటెడ్ వీడియోస్ చూసినప్పుడల్లా ఎప్పటి నుంచి వెళ్దాము అని అనుకోకుండా ఇక కార్తీక మాసంలోనే వెళ్ళడం కుదిరింది. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ అవ్వగానే ఇట్లా చెట్టు కింద అమ్మవారు పెద్దమ్మ తల్లి ఉంటారనమాట. ఆ పెద్దమ్మ తల్లి వెనకాల ఇట్లా చెట్టు ఉంది. సో దాని గురించి మళ్ళీ చెప్తా. సో ఇట్లా మనం ఎంటర్ అయ్యి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి ముందుకు వెళ్ళాలన్నమాట. టెంపుల్ ఇట్లా ముందు నుంచి ఇట్లా వెళ్తే రైట్ సైడ్లో ఉంటుంది టెంపుల్. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే అర్ధనారీశ్వరుడు, సగం శివుడు సగం పార్వతి ఒకటే ఏకశిల మీద చెక్కిండ్రనమాట. సగం శివుడు సగం పార్వతి. అదే ఈ టెంపుల్ ఒక విశిష్టత. అయితే నాకు ఈ టెంపుల్ రిలేటెడ్ కొన్ని డీటెయిల్స్ తెలుసు. ఆ డీటెయిల్స్ నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. అయితే ఈ టెంపుల్ కట్టడానికి కారణం ఏంటంటే, ఒక కపుల్కి కలలో వచ్చి అమ్మవారు టెంపుల్ కట్టమని చెప్పినట్ట. అయితే ఫస్ట్ ఎల్లమ్మ తల్లి ఇట్లా పుట్ట ఉండి ఎల్లమ్మ తల్లి స్వయంభూగా వెలిసిండ్రంట. పక్కన ఉంటుంది టెంపుల్, చూపిస్తా. సో ఇంకా ఆ తల్లి వచ్చి టెంపుల్ కట్టండి అని అంటే అప్పుడు వెలిసిన ప్లేస్ని అంతా ఏమి డిస్టర్బ్ చేయకుండా అది అట్లనే ఉంచి ఎల్లమ్మ తల్లి టెంపుల్ కట్టినాక నెక్స్ట్ ఈ అర్ధనారీశ్వరుని స్థాపించారు అనమాట. సో ఈ టెంపుల్ వెళ్ళగానే ఒకలాంటి పాజిటివ్ వైబ్ అండ్ ఒకలాంటి శక్తి. ఈ టెంపుల్ ఇంకా శివశక్తి టెంపుల్ కూడా అంటారు. శివుడు పార్వతీదేవి అంటే శివుడు శక్తి, అమ్మవారు అంటే శక్తి కదా. సో శివశక్తి టెంపుల్గా కూడా అంటారనమాట. ఈ టెంపుల్ చుట్టూ ఇట్లా అమ్మవారు అండ్ శివుడు ఇట్లా బొమ్మలు ఉంటాయన్నమాట, చెక్కిండ్రు. సో దానికి రిలేటెడ్ కొన్ని వర్డ్స్, కొటేషన్స్ లాగా కూడా రాసిండ్రు. చాలా బాగుంది టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే. చూడగానే భలే అనిపించింది. ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందాం అనేసి ఫస్ట్ దర్శనం చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ అటు ఒక త్రిశూలం, ఇటు సైడ్ కూడా ఒక త్రిశూలం. సో ఇది కనిపించేది ఇదే ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట. అది మళ్ళీ చూపిస్తా. ఇదేమో ఎంట్రన్స్. మనం ఈ ఎంట్రన్స్ నుంచి వచ్చినాం అనమాట. సో ఎంటర్ అవగానే మనకు కనిపించేది ఇదే సైడ్ వ్యూ అనమాట, ఎల్లమ్మ తల్లి టెంపుల్ సైడ్ వ్యూ. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఈ పెద్దమ్మ తల్లి ఉంటుంది అనమాట. ఇంకా ప్రదర్శన పూర్తి చేసుకొని దర్శనానికి వెళ్తున్నా. సో వెళ్తుంటే ఇట్లా పైన పెద్ద శ్రీచక్రం ఉంటుంది. అది నేను వీడియో తీయలేదు, మళ్ళీ చూపిస్తా. అండ్ ఎంటర్ అవగానే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అండ్ అక్కడ కనిపించేది ఇంకొక శ్రీచక్రం అండ్ పాదాలు ఉంటాయి, దేవుడి పాదాలు ఏంటంటే ఒకటి అమ్మవారిది, ఒకటి అయ్యగారిది, శివుడిది ఒకటి, పార్వతిది ఒకటి పాదాలు ఉంటాయి అనమాట. అక్కడ కూర్చొని ఏమైనా పూజలు ఉన్నా అక్కడే జరుగుతుంటాయి. సో ఇంకా దర్శనం చేసుకుని వచ్చి అక్కడ వీడియో తీయొద్దు అని అన్నారు, అందుకే నేను తీయలేదు. మళ్ళీ బయటకు వచ్చినాక తీసిన. అండ్ ఇప్పుడు మేము తెచ్చిన దీపాలు ఉంటాయి కదా, సో ఆ వత్తులు ముట్టిస్తుంది అనమాట. ఈ వీడియో కూడా త్రిషికనే తీసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఏదో మంచి రోజు అంట, తెలియకుండానే దీపాలు ముట్టిస్తే మంచిదంట టెంపుల్లో. సో అట్లా నాకు తెలియకుండానే మొత్తానికి దేవుడికి అయితే దర్శనం చేసుకొని దీపాలు ముట్టించిన, వత్తులు ముట్టించినాం, 365 వత్తులు. బాగా అనిపించింది. అది నేను టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చి మమ్మీతో మాట్లాడుతుంటే అప్పుడు అర్థమైంది అనమాట. ఓకే ఇవాళ మంచిది, తెలియకుండానే ముట్టించినాం.
సో అసలు ముట్టియాల్సింది ఈరోజు అని అన్నదనమాట. సరే అమ్మ హ్యాపీ అనిపించింది ఇంకా వినగానే. సో అక్కడ ఎదురుగా టెంపుల్కి ఎదురుగా అందరూ దీపాలు ముట్టిస్తున్నారు, ఒత్తులు ముట్టిస్తున్నారు, ఉసిరికాయ దీపాలు, ఒత్తులు అన్నీ ముట్టిస్తున్నారు అనమాట. సో ఇంక ఇక్కడ ఈవినింగ్ పూజ అవుతుంది, అందుకే క్లోజ్ చేసిండ్రు. సో ఇంకా కాసేపు కూర్చున్నాను అనమాట. అక్కడ 5:30 ఆ టైం అవుతుంది. సో అందరూ ఇంకా మెల్లమెల్లగా వస్తున్నారు, క్రౌడ్ పెరుగుతుంది. మేము 5 వరకు వెళ్ళినాం కదా, ఈవినింగ్ 5కి అట్లా ఓపెన్ చేస్తారు. సో ఆ ఓపెన్ చేసే టైం వరకు వెళ్ళినాం అనమాట. సో అందుకే జల్దీ దర్శనం అయిపోయింది. ఇంకా ఈవినింగ్ పూజ అయ్యేటప్పుడు ఇంకా మళ్ళీ డోర్స్ అవి క్లోజ్ చేసిండ్రు. ఇంకా త్రిషిక అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయింది, పొద్దున వచ్చినాం కదా. సో ఇంక వెళ్దాం అంటే ఆగు మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుని వెళ్దాము అని ఇంకా అక్కడ అదే చెప్తున్నా అన్నట్టు. అక్కడ ప్లేస్ ఉంటే కూర్చున్నాము. మేము కూర్చున్న బ్యాక్ సైడ్ హోమం చేసేది పెద్ద గుండం ఉందన్నమాట. హోమంది పెద్ద ఇట్లా షెడ్ లాగా ఉండి చాలా పెద్దగా ఉంది. టెంపుల్ అయితే ఎంత బాగుంది అసలు, మళ్ళీ అనిపించింది. ఒకలాంటి పాజిటివ్ వైబ్రేషన్ అండ్ ఒకలాంటి ఏదో అక్కడ ఏదో ఉంది అనేది ఇట్లా అనిపించింది అనమాట. అంటే మనం వీ కెన్ ఫీల్ సంథింగ్ కదా. సో ఆ వెనుక కనిపిస్తుంది కదా, అదే అనమాట హోమగుండం. ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. శివశక్తికి ఒక ధ్వజస్తంభం అండ్ పక్కన రేణుక ఎల్లమ్మ తల్లి కూడా ఇంకొక ధ్వజస్తంభం, 2 ఉంటాయి అనమాట. శివశక్తి టెంపుల్ దగ్గర ఉన్న ధ్వజస్తంభం ఆల్మోస్ట్ 56 feet ఏమో ఉంటుంది. ఏకశిలతో ఒకటే స్టోన్తో చేసిన ధ్వజస్తంభం అంట. సో చూడండి, ఆ పైన కూడా ఒక సైడ్ నంది, ఇంకొక సైడ్ సింహం ఉంటారు అనమాట. నంది ఏమో శివుడి వాహనం, సింహం పార్వతి వాహనం కదా. ఇంకా బయట నుండి వీడియో తీసిన దేవుడిని, మీరు కూడా దండం పెట్టుకోండి, చాలా బాగుంది. అండ్ ఒకవేళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. మెయిన్గా ఈ కార్తీక మాసంలో వెళ్ళండి, ఇంకా మంచిగా అనిపిస్తుంది. అండ్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఇట్లా పెద్ద త్రిశూలం ఉండి శివుడు పార్వతి ఉందన్నమాట. అక్కడ ఏమన్నా పూజలు కళ్యాణం అవి ఉంటే అన్నీ అక్కడే చేస్తారంట. సో ఇది ఈ సైడ్ వ్యూ. సో ఇది శ్రీచక్రం చెప్పినాను కదా, పైన ఒక శ్రీచక్రం, కింద చిన్న శ్రీచక్రం ఉండి అక్కడ మళ్ళీ దేవుడి పాదాలు ఉంటాయి అన్నమాట. బయట మనం దేవుడి గర్భగుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం కదా అక్కడ అనమాట. సో అందరం దేవుణ్ణి ముట్టుకోలేము కాబట్టి ఇట్లా ఇక్కడ బయట మొక్కుకొని మంచిగా పూజలు చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఈ టెంపుల్ చెప్పినాను కదా, ఒక కపుల్కి కళ్ళలో కనిపించి అమ్మవారి టెంపుల్ నిర్మించమని చెప్పాను కదా, వాళ్ళ ఓన్ ల్యాండ్లో వితౌట్ ఎనీ హెల్ప్, అంటే గవర్నమెంట్ నుండి ఎనీ హెల్ప్ లేకుండా ఓన్లీ వాళ్ళ సొంత ఖర్చుతోనే ఈ టెంపుల్ని అయితే నిర్మించిందంట. ఏకశిల విగ్రహం అంట. ఈ అర్ధనారీశ్వరుడు ఉన్నారు కదా, అమ్మవారు అండ్ అయ్యవారు ఒకే శిల మీద చెక్కినమాట అమ్మవారిని అయ్యవారిని. అండ్ లెఫ్ట్లో కనిపించేది, ఇప్పుడు స్ట్రైట్గా కనిపించేది అదే రేణుక ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఎదురుగానే ముందు అక్కడ చిన్న పాము పడగ ఉంటుంది అనమాట. పాము పడగ దగ్గర అమ్మవారి పాదాలు ఉంటాయి. సో అక్కడ వెలిసిందట అమ్మవారు, అందుకే డిస్టర్బ్ చేయకుండా ఆ ప్లేస్ని అట్లే ఉంచేసి ఇదంతా డెవలప్ చేసిండ్రు. ఇంకా పక్కనే పెద్దమ్మ తల్లి దగ్గర తీర్థం అండ్ ప్రసాదం పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. పెద్దమ్మ తల్లిని చూడండి ఎంత కళగా ఉన్నదో. అయితే పెద్దమ్మ తల్లి వెనకాల ఉన్న చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ఒక విశిష్టత ఉందట. అన్ని చెట్లు గ్రీన్గా ఉన్నప్పుడు ఇది ఎండిపోతుందట, అన్ని చెట్లు ఎండిపోయినప్పుడు ఇది గ్రీన్గా ఉంటుందట. అండ్ ఆ చెట్టు కూడా త్రిశూల ఆకారంలో ఉంటుందంట. సో గమనించండి, ఇట్లా 3 డిఫరెంట్ స్టెమ్స్ ఇట్లా వస్తాయి. అండ్ ఇక్కడ మొక్కుకొని ముడుపులు కూడా కడుతున్నారు. ఇంకా వెనకాల కూడా ఒక త్రిశూలం ఉంది. అంటే టెంపుల్కి అటు సైడ్ ఇటు సైడ్ 2 త్రిశూలాలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. అండ్ ఇది నా వెనకాల కనిపించేది అదే రేణుక ఎల్లమ్మ టెంపుల్. ఆ ఎల్లమ్మ టెంపుల్ చుట్టూ అమ్మవారు 9 రూపాలు, నవదుర్గాలు అంటారు కదా, అవన్నీ చెక్కిండ్రు. సో 9 రూపాలు ఆ టెంపుల్ గోడల మీద చూడొచ్చు, ఆ గర్భగుడి చుట్టూ చూడొచ్చు అనమాట. మొత్తానికి ఇది అనమాట టెంపుల్. చాలా 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 బాగుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి, అసలు మిస్ కావద్దు. అండ్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో కూడా కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు మిస్ కాకుండా అయితే చూడండి. ఇంకా ఇక్కడ కూర్చొని కాసేపు ఇంకా ప్రసాదాన్ని తింటూ ఉండే అనమాట. సో ఇక్కడ చూడండి, ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర కూడా శ్రీచక్రం అండ్ అర్ధనారీశ్వర టెంపుల్ దగ్గర కూడా శ్రీచక్రం, 2 శ్రీచక్రాలు ఉంటాయి, 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. చాలా బాగుంది. ఒక లాంటి శక్తి, ఏదో సమ్ స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఉంది అని అనిపించింది ఉన్నంతసేపు, బాగా అనిపించింది. అండ్ టెంపుల్ అయితే చాలా 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 బాగుంది. స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ అదంతా చాలా బాగుంది. ఇంకా చీకటి అవుతుంది కదా, ఇంకా లైట్స్ వేసినాక ఆ లైట్లు వెలుగు కూడా ఇంకా సూపర్గా ఉంది అసలు. ఇంకా కావాలంటే కూర్చున్నాం అట్లా కాసేపు. ఇంకా నైట్ లైట్ వెలుతురులో కూడా చూద్దాము దేవుడిని, అమ్మవారిని, అయ్యవారిని అండ్ రేణుక ఎల్లమ్మ తల్లిని అందరినీ దర్శించుకుందామని అట్లా కాసేపు కూర్చున్నాము. ఒకటేసారి సడన్గా దోమలు విపరీతంగా వచ్చేసినాయి. అదంతా కన్స్ట్రక్షన్ సైడ్ కదా, చుట్టూ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్, మధ్యలో ఈ టెంపుల్ చూడండి, లైట్ల వెలుతురులో ఎంత బాగుందో టెంపుల్. నైట్ టైం వెళ్ళండి ఇంకా చాలా బాగుంటుంది. డే టైం కంటే నైట్ టైమే మంచిగా అనిపిస్తుంది ఆ లైట్స్కి.
ఒకలాంటి మంచి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఆరాతోని మీరు మంచిగా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది. మీరు మాత్రం అస్సలు మిస్ కాకండి, చూసేయండి. ఇంకా అక్కడ నుండి మేము మెట్రోకి వచ్చేసినాం. ఇంకా ఆటో బుక్ చేసినాం మెట్రో స్టేషన్ వరకు. ఆటో ఎక్కింది, కథం వికెట్ డౌన్. ఎంత నిద్రపోయింది, ఫుల్ టైర్డ్ అయిపోయింది పాపం. పొద్దున్న నుంచి ఫుల్గా తిరిగినాం కదా, ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయింది. మొత్తానికి మెట్రోలో అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంకా మెట్రో దిగినాక మళ్ళీ రీఛార్జ్ అయింది కదా, పడుకొని లేచింది. ఇంకా మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలంటే అక్కడ ఐస్ క్రీమ్ కొనిచ్చుకొని అట్లా ఇంటికి వచ్చేసినాం. ఆల్మోస్ట్ 7:30 అట్లా అయింది ఇంటికి వచ్చేసరికి. టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేసేయండి. అండ్ ఇంకో స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తే నచ్చితే ప్లీజ్ డూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకెవరికైనా ఫార్వర్డ్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే 4 రీచ్ అవుతుంది. సో అది మ్యాటర్. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా, వచ్చి ఇంకా స్నానం చేసి తులసి చెట్టు దగ్గర దీపం పెట్టేసిన. సో ఇది ఇవాళ వ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అండ్ దెన్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.